పరిటాల రవీంద్రని చంపేసినప్పుడు నేను ఇదే మరి హౌస్లో ఉంటే చాలా ఎమోషన్. ఎందుకంటే దిశ నేను ఆఫీసులో కూర్చొని ఉంటే ఫోన్ వచ్చింది. పార్టీ ఆఫీస్ మీటింగ్ జరుగుతూ ఉంది, కార్యకర్తలు అందరూ అక్కడ ఉన్నారు. ఆ సమయంలో మేము అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టాం. ఆ రోజునంగానే పెడితే ఆ ఆఫీస్కి వస్తే ఇప్పుడే పరిటాల రవీంద్రని చంపేశారని చెప్పి ఫోన్ వస్తే చాలా డిస్టర్బ్ అయ్యాను. అసెంబ్లీకి వస్తే చాలా ఆవేదన పడ్డాను, కోపపడ్డాను. బట్ నేను నా బాధపడ్డాను, కుమిలిపోయాను, గట్టిగా మాట్లాడాను తప్ప ఇక్కడి నుంచి ఒక స్టెప్ ముందుకేసి మీ దగ్గర రాలా. ఏంటి ఆ స్పీకర్ స్థానం అనేది ఒక పవిత్రమైన స్థానం. మేము మిమ్మల్ని కాపాడుకుంటే మీరు మమ్మల్ని కాపాడుతారు, లేకుంటే మేము కొట్టుకుంటే మీరేం కాపాడుతారండి? ఇంకా అరాచకాలు వస్తే ఎట్లా అవుతాయండి? ఆ పరిస్థితుల్లో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పే 100% మీకు వాక్ స్వాతంత్రం ఉంది, మీ పార్టీ అభిప్రాయాలు మీరు చెప్పచ్చు, కానీ అవి కూడా నేను వినొచ్చు. ఒకవేళ మీరు మంచి ఆలోచనలు ఇస్తే అమలు చేస్తే నాకే లాభం. ఒకవేళ మీరు మంచి ఆలోచనలు కాకుండా మీరు చెప్పిన అజెండా నేను అమలు చేస్తే ప్రజలకు నష్టం, నాకు నష్టం. మంచి ఆలోచన, మంచి శుభం కలగాలని ఈ హౌస్ తరఫున అందరూ भारत माता की, भारत माता की, भारत माता की।